ఎలా అనిపిస్తుందమ్మా మీ బాబుకి సంబంధించి జనసేన పార్టీ నుంచి ఇప్పుడు తీసుకున్నారు కదా చెక్, ఏమనిపిస్తుంది? సాయం చేసిండు మంచిగానే అనిపిస్తుంది కదా. ఇలాంటి వాళ్ళకు చాలా మందికి సాయం చేయాలని కోరుకుంటాం అంతే. ఏం చేసేవాడమ్మా మీ అబ్బాయి? అలా ఏం చేసావు? మేము చాలా పని చేస్తాం, ఆయన కారు తోలుతాడు, అన్ని పనులు చేస్తాడు, డెకరేషన్ చేస్తాడు, అన్ని చేస్తాడు. ఎప్పుడు చనిపోయాడు? 6 నెలలు అయిపోయింది. జనసేన కోసం తిరిగేవాడా? ఇళ్ళనే తిరిగేవాడు. ఆయన ఫోటోలు అవి పెట్టుకొని మొత్తం ఆయన జపం చేసేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే పార్టీ నుంచి మీకు సహాయం అందింది, ఇలాంటి కార్యక్రమం మంచిదని అంటారా? మంచిదే కదా, లేని వాళ్ళకు ఎన్నుకున్న వాళ్ళకు ఆపదకి దేనికో దానికి సహాయపడతాడు, సహాయం అవుతుంది కాబట్టి మంచిగానే చేసినట్టు లెక్క. ఇలాంటివి మళ్ళీ కొనసాగించాలంటారా ఈసారి? చెయ్యాలి, పేద ప్రజలు మస్తుగా ఉంటారు కదా, అందరు ఒక తీరు ఉంటారు కదా, ఇది చేస్తేనే మంచిగా ఉంటది. చెప్పండి బ్రో, అంటే మీ ఫాదరా? మా నాన్నగారు అండి. ఏంటి బ్రో, ఎప్పుడు చనిపోయారు? ఎలా అనిపిస్తుంది? చెప్పు తీసుకున్నారు జనసేన పార్టీ? నేను ఈ జనసేన సభ్యతలు జరుగుతున్నప్పుడు లాస్ట్ లో అయిపోతుంది అనగానే చేపించినాను. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, మా నాన్నగారికి కూడా ఇష్టం. అయితే సభ్యత్వం చేపించిన ఒక 3 months కి మా నాన్నగారికి సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయ్యి ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో 1 month కోమాలో ఉన్నారు. దగ్గర 11 to 12 lakhs దాకా పెట్టినాను, అప్పులు తీసుకొచ్చి పెట్టినాను. ఈ రోజు మాకు 5 లక్షల చెక్ అనేది మా కుటుంబం మీద భారం పడకుండా, అప్పుల్లో కూరుకుపోకుండా చాలా సహాయంగా మాకైతే సహాయంగా వచ్చిందన్న. నేను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామన్నా. అంటే ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినట్టు ఏమనిపించింది? ఇలాంటివి మంచి కార్యక్రమం అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఈ రోజు నుంచే మొదలు పెట్టారు. ఆ సిద్ధాంతాలు, ఈ కార్యక్రమాలు నచ్చే మేము పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నాం అన్న. ఇప్పటికీ మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన సిద్ధాంతాలు, ఆయన చేసే మంచి పనులు, ఇలాంటి కార్యక్రమాలు చూసి మేము అందరం అభిమానిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలని ఏమన్నా చెప్తారు? ఇలాంటి కార్యక్రమం చాలా మందికి చెప్తాం అన్న, చాలా మందికి చెప్తాం, ఇంకా చేపిస్తాం, మేము కూడా చేపిస్తాం, చాలా మందికి చెప్తాం. మా కుటుంబానికి ఇలా అండగా ఉన్నట్టు ఇంకా మాలాగా ఇంకా చాలా కుటుంబాలకి అలా నష్టం జరగకుండా మాకు అండగా ఉన్నట్టు ఇదే క్రియాశీలక సభ్యత్వం, ఇదే జనసేన పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పుడు మా కుటుంబానికి ఎలా జరిగిందో అందరికీ అలాగే అవ్వాలని మా మనస్ఫూర్తిగా మేము, నా కోరిక అందరూ సభ్యత్వం తీసుకొని మీ కుటుంబానికి అండగా ఉండండి నా యొక్క కోరిక అన్న. చెప్పండి భయ్య, ఏంటి చెక్కు అంటే మీకు యాక్సిడెంట్ అయిందా? అవునండి. నమస్కారం అండి. ఎప్పుడు చేసుకున్నారు సభ్యత్వం? మేము పోయిన సంవత్సరం ఇదే టైం అంత సేమ్ డే. మీకు యాక్సిడెంట్ అయిందా? మీకేనా? ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. అది అనుకోకుండా ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడిపోయాను. 500 రూపీస్ పెట్టి క్రియాశీలక సభ్యత్వం మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం చేసుకొని ప్రమాదవశాత్తు బీమా ఈ రోజు చెక్ అందించి మా కుటుంబ సభ్యులకు వరకు మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చేసుకున్న 500 రూపాయల సభ్యత్వం ఈ రోజు మీకు ఎలా ఉపయోగపడింది? చాలా బాగుంది. నాకు అసలు ఇంత మునుపు మనకు ఎవరికి తెలియదు, ఇప్పుడు ఇంకా 10 మంది చెప్పి మనం చేర్పియడం జరుగుతుంది. మాకైతే నచ్చింది. క్రియాశీలక సభ్యత్వం అనేది. మీరు ఎక్కడ? తొర్రూరు అండి, మాది పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, స్టార్ట్ చేయాలి. ఇది చాలా తక్కువ, ఇంకా చేసి మరీ చూపించాలి. నాకైతే ఇది నచ్చింది, ఈ పథకం నచ్చింది. ఇదే కంటిన్యూ చేయాలని నా ఆలోచన. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటా నేను. మీరు చేపిస్తారు? ఇంకా చేపిస్తా అంటారా? ఇది ఆల్రెడీ ఒక 50 సభ్యత్వాలు కూడా చేశారు తొర్రూరు మండలంలో. క్రియాశీలక సభ్యత్వాలు తొర్రూరు మండలంలో 50 చేశాను. ఇంకా 50కి 50 ఎక్కువనే చేస్తా కానీ తగ్గాను. ఎందుకంటే ఇది నాకు ఎగ్జాంపుల్, ఇది ప్రూఫ్ ఉంది కాబట్టి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ సభ్యత్వ నమోదాలు? ఇప్పుడు మీరు కొంతమంది చేపించిన వాళ్ళందరికీ బెనిఫిషియర్స్ ఇప్పుడు ఇస్తున్నారు, ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. మా అధినేత ఈ యొక్క మన జన సైనికులకు భరోసాగా ఉండాలని చెప్పి, ప్రమాదవశాత్తు మన జెండా మూసే కార్యకర్త కుటుంబం చల్లగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మా మిత్రుడు నేను చెప్పగానే వెంటనే ఆయన సభ్యత్వం చేసుకోవడం జరిగింది. ఆయనతో పాటు 50 మంది సభ్యులను ఈ పార్టీలో జాయిన్ చేయించిన ఘనత మా గట్ల సతీష్ది. ఇతను ఇప్పుడు ఈసారి నేను 500 సభ్యత్వాలు చేస్తా అంటున్నారు. మన సతీషే కాకుండా నా
దగ్గర ఉన్న జన సైనికులందరూ కూడా అందరికీ దాదాపు 50 మందికి యాక్సెస్ ఇస్తున్నాం. మా టార్గెట్ 10,000 సభ్యతాలు చేయించాలని పాలకుర్తి నియోజకవర్గంలో మేము అనుకుంటున్నాము. నా పేరు వెలుతురు నాగేష్, జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి. వీళ్ళందరూ కూడా వీళ్ళ సంబంధించిన చెక్కులు ఈ రోజు 500 రూపాయల పేమెంట్ చేసి అనే ఒక సభ్యతను తీసుకొని 22,000 రూపాయలకు సంబంధించిన చెక్కు మా అధినేత ఆశీర్వాదంతో అందుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం చల్లగుండాలే, మన జెండా మోసే కుటుంబాలు చల్లగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టింది. మా అధినేతకు మా అందరి తరఫున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చెక్కు మా జన సైనికుడు అందించిన మా నాగబాబు గారికి స్పెషల్ గా ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏ ఊరమ్మా? సార్ మాది గోండాల గ్రామం, అనంతగిరి మండలం, సూర్యాపేట జిల్లా సార్. ఏంటమ్మా ఇప్పుడు మీ సార్ 2023 ఏప్రిల్ 25 యాక్సిడెంట్ లో చనిపోయింది సార్. జనసేనలో తిరిగే వాళ్ళమ్మా? జనసేన అంటే అభిమానం సార్. ఎక్కడ మీటింగ్స్ కి వెళ్ళినా కూడా సార్ అటెండ్ అయ్యేది ఖచ్చితంగా. 1 మంత్ చనిపోతాడని కూడా సార్ అక్కడ విశాఖపట్నంలో మీటింగ్ వెళ్తే బస్సులన్నీ వెళ్ళిపోయాలని చెప్పి ట్రైన్ లో బుక్ చేసుకుని టికెట్ వెళ్ళొచ్చు. అదే ఆఖరి మీటింగ్ సార్ మా సార్ది. మాకు 2 బాబులు సార్. మా సార్ చనిపోయి ఇంకా పాలు తాగి పిల్లాడు. మాకు ఆర్థికంగా మాకు వెనక ముందు ఏ ఆస్తులు లేవు సార్. మాకు పోషించే భర్త దూరం వెంట చిన్న పిల్లల్ని పట్టుకుని నేను రోడ్డు మీద పడ్డా. నాకు ఏం ఆధారం లేదు. బంధుమిత్రులు కనీసం 100 రూపాయలు కూడా సహాయం చేయని పరిస్థితి సార్ నాది. సార్ మేమెవరో తెలవకపోయినా మా కుటుంబానికి, నా పిల్లలు నాకు ఎంత సహాయం చేసి మమ్మల్ని ఇంత ఆదుకునేందుకు సార్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము. మా తల్లిదండ్రుల జీవితాంతం మేము ఎలా గుర్తుపెట్టుకుంటాం, మేము ఉన్నంతకాలం సార్ని మర్చిపోం, మేము సార్ని గుర్తించుకుంటాం. మాకేం లేకపోయినా సార్ మాకు ఎంత సహాయం చేసి నా పిల్లల ఫ్యూచర్ కోసం, చదువుల కోసం సార్ ఇచ్చినవన్నీ ఉపయోగిస్తా సార్. నాకేం ఆధారం లేదు. నేను ఏ పని కూడా ఎట్లా పిల్లల్ని చూసుకుంటే 2 అంగన్వాడీ స్కూల్కి పంపించుకుంటా, పిల్లల్ని చూసుకుని ఇంటి దగ్గరే ఉంటున్నా సార్. ఇదే ఇలాంటి కార్యక్రమం జనసేన పార్టీలోంచి స్టార్ట్ చేశారు. ఇవి మంచి కార్యక్రమం అంటే ఇప్పుడు మీకు ఎలా ఉపయోగపడిందో? చాలా. ఇప్పుడు నాకంటే ఇంకా అంటే ఎవరిదైనా సార్ పేద కుటుంబాలు, అలాంటి వాళ్ళకి ఆస్తులు ఏం ఉండవు సార్. మాకు సార్ ఇంత మంచి ఆలోచన చేసి ఎన్నో కుటుంబాలు ఆదుకొని వాళ్ళకి జీవితాలు ఇచ్చినట్టుకే సార్ దేవుడి కంటే గొప్పడని చెప్పుకోరు. ఇప్పుడు కనిపించే దేవుడు మనకు సహాయం చేయట్లేదు. దేవుడి రూపంలో సార్ మాకు ఇంత సహాయం చేశాడు సార్. మాకు ఆ దేవుడి కంటే పవన్ సార్ని మేము దేవుడిగా పూజించుకోవాలి సార్. మేము ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇలాంటి కార్యక్రమాలు సార్ చాలా చేపట్టి అలాంటి కుటుంబాలు చాలా ఆదుకొని వాళ్ళ జీవిత మనస్ఫూర్తిగా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్. నేను